ఫ్రెండ్స్, ఈరోజు మనం యూజీసీ నెట్ పేపర్ 1 సంబంధించిన పీపుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ చాప్టర్లో మనకి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాన్ని టాపిక్ మీద ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యాక్షన్ ప్లాన్ ఫస్ట్ లాంచ్ చేశారు, అంటే జూన్ 30వ తేదీ 2008లో ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఫస్ట్ 5 మినిస్టర్స్ కౌన్సిల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. అయితే దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే క్లైమేట్ అంటే వాతావరణంలోని మార్పుల వల్ల జరిగే ముప్పుని నివారించడానికి ఏమేమి చేయాలని అవగాహన కల్పించడానికి ప్రజాప్రతినిధులకు కానీ శాస్త్రవేత్తలకు కానీ ఎన్విరాన్మెంటల్ డిఫరెంట్ ఏజెన్సీస్కి కానీ లేకపోతే పరిశ్రమలు కానీ అంటే ఇండస్ట్రీస్ కానీ సమాజంలోని మొత్తం దాని మీద అవగాహన కల్పించడం అనేది దీని ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. ఈ వాతావరణంలోని మార్పులను లక్ష్యాన్ని సాధించడం కోసం, దానికి అనుగుణంగా లక్ష్యాన్ని సాధించడం కోసం ఇది 8 మిషన్స్ స్టార్ట్ చేసింది అనమాట. దీని అండర్ ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ దాని కింద 8 మిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ 8 మిషన్స్ ఏంటి, దీని ప్రధానమైన ఫీచర్స్ ఏంటి అనేది దీంట్లో మనం తెలుసుకుందాం. దీంట్లో 8 మిషన్స్ ఉన్నాయి. వాటిలో 8 నేషనల్ మిషన్స్లో నేషనల్ సోలార్ మిషన్ ఒకటి, దాన్ని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ అంటారు. అలాగే నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్సింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటేట్, నేషనల్ వాటర్ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ అండ్ హిమాలయ ఎకోసిస్టమ్, నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, నేషనల్ మిషన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఇవి 8 మిషన్స్ అన్నమాట ఈ క్లైమేట్ చేంజ్ సంబంధించి. దీని మెయిన్ ఫీచర్స్ ఏంటంటే వాతావరణ మార్పులకి సున్నితమైన సమగ్రమైన స్థిరమైన అభివృద్ధి వ్యూహం ద్వారా సమాజంలో పేద బలహీన వర్గాల పరిరక్షణ, అలాగే పర్యావరణ స్థిరత్వాన్ని పెంచే గణాంక మార్పుల ద్వారా జాతీయ అభివృద్ధిని సాధించే విజయాలు, అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ దాన్ని తగ్గించేదానికి అప్రోప్రియేట్ టెక్నాలజీని ఉపయోగించడం. ఇవి ప్రధానమైన ఫీచర్స్ అన్నమాట, దీనికి అంటే ప్రధానమైన ప్రిన్సిపల్స్. అలాగే దీంట్లో ఫస్ట్ మిషన్ అనేది జవహర్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ఫస్ట్ మిషన్. ఇది వచ్చేసి ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కింద ఉంటుంది. ఇది 2010లో స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఇది గ్రిడ్ పార్టీ 2022కి, అలాగే కోల్ బేస్డ్ థర్మల్ పవర్ 2030కి సాధించాలని దీని మెయిన్. అలాగే మెయిన్ ఏంటంటే ఇంక్రీజ్ షేరింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది ఇంకా దాని యొక్క షేరింగ్ ఇంకా పెంచాలనేది ప్రధాన ఉద్దేశం అన్నమాట. అలాగే సోలార్ సిస్టమ్స్ చాలా కాస్ట్ ఉంటుంది, అందుకని దాన్ని రెడ్యూస్ చేయాలనేది కదా, కాస్ట్ని కూడా తగ్గించాలనేది దీని ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి అన్నమాట. అలాగే దాని ఫంక్షన్స్ గోల్స్ ఏంటంటే సోలార్ అనేది హీటర్స్ మ్యాండేట్ చేయడం, సోలార్ వాటర్ హీటర్స్ ఉంటాయి కదా బిల్డింగ్స్ మీద, అవి మ్యాండేట్ చేయడం అనేది ఒక ఉద్దేశం. అలాగే దీంట్లో త్రీ ఫేసెస్లో దీన్ని ఏం చేశారంటే 2010 నుంచి 13 దాకా 17 20 వరకు సోలార్ పవర్ను 3 ఫేసెస్లో 20,000 మెగావాట్స్లో పెంచాలనేది 3 ఫేసెస్లో ఈ సోలార్ సిస్టమ్ యూసేజ్, అది ఒక టార్గెట్. అలాగే విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్స్లో సోలార్ యూజ్ చేయాలనేది, అంటే స్ట్రీట్ లైట్స్ వాటికి సంబంధించిన వాటిలో విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్స్లో సోలార్ సిస్టమ్స్ ఉపయోగించి స్ట్రీట్ లైట్స్ ఉపయోగించాలనేది ఒకటి. అలాగే క్రియేట్ కండిషన్స్ రీసెర్చ్ అప్లికేషన్ సంబంధించి దానికి సపోర్ట్ ఇవ్వాలనేది. అలాగే డెలివరీ ఆఫ్ సోలార్ ఎనర్జీ కంప్లీట్లీ అనేది ఫాజిల్ ఫ్యూయల్ ఆప్షన్స్ ఇవన్నీ అన్నమాట. అలాగే థర్డ్ ఫేజ్లో 2022 ఇండియా షుడ్ హ్యావ్ ఇన్స్టాల్డ్ 20,000 మెగావాట్స్ అని చెప్పాం కదా సోలార్ది, అది లాస్ట్ 20,000కి చేయాలనేది దీని యొక్క ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఫేజ్ 2022. ఇండియా షుడ్ 20,000 మెగావాట్స్ సోలార్ పవర్ జనరేట్ చేయాలనేది దీని టార్గెట్ అన్నమాట. అలాగే నెక్స్ట్ సెకండ్ మిషన్ ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్సింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నమాట. ఇది వచ్చి
మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉంటుంది. ఎనర్జీ కన్వర్జేషన్ యాక్ట్ కూడా జరిగింది దీనికి 2001లో. అలాగే ఎన్హాన్స్ ది కాస్ట్ ఎఫిషియన్సీ, ఇంప్రూవ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ, అలాగే డెవలప్మెంట్ విత్ ఎనర్జీ ఎఫిషియన్సీ క్రైటీరియా, అలాగే స్ప్రెడ్ అవేర్నెస్ ఆఫ్ ది ఎఫిషియన్సీ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ ప్రొడక్ట్స్ కానీ క్రియేట్ డిమాండ్ క్రియేట్ చేయడం కానీ, ఎన్షూర్ అడెక్వేట్ సప్లై కానీ, క్రియేట్ ది ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్, ఫార్ములేట్ ది వెల్ థాట్స్ ఆఫ్ ది ఎవాల్యుయేషన్ మానిటరింగ్ మెకానిజం టు క్యాప్చర్ ఎనర్జీ సేవింగ్ ఇన్ ది ట్రాన్స్పోర్ట్ మేనర్లో, ఓవర్కమ్ మార్కెటింగ్ ఫెయిల్యూర్స్, అలాగే కీ వర్క్ అపాన్ ఆన్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ ఎక్విటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇవి మెయిన్ ఫంక్షన్స్ అన్నమాట దీనికి సంబంధించి. అలాగే థర్డ్ వన్ వచ్చి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటేట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది. మ్యానిఫోల్డ్ అజెండా మిషన్ బికాస్ ఇట్ లుక్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ విత్ ఇన్ ది బిల్డింగ్, వేస్ట్ డిస్పోజల్ ఫ్రమ్ దోస్ బిల్డింగ్స్, బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నమాట. అంటే వేస్టేజ్ని బయట చేయడం కానీ, డిస్పోజల్ చేయడం కానీ అట్లాంటి వాటిల్లో కరెక్ట్గా ప్లాన్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలనేది దీంట్లో కూడా వస్తుంది అన్నమాట. దీనికి సంబంధించి దీని గోల్స్ అనేది క్రియేట్ అడాప్ట్ ఏ మోర్ హోలిస్టిక్ అప్రోచ్ ది సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే మనకి ఇంట్లో కానీ, బిల్డింగ్స్లో కానీ, ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్లో కానీ, లేకపోతే ఇండస్ట్రీస్లో ఎక్కడైనా వేస్ట్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా చేయాలనేది ఒకటి దీంట్లో. అది కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ టు ఎనర్జీ, అంటే ఈ వేస్ట్ నుంచి ఎనర్జీని తయారు చేసేదానికి రీసైక్లింగ్ కానీ, రీయూజింగ్ కానీ, కంపోజిటింగ్ కానీ, అంటే ఇప్పటికే చాలా దిక్కల అలా వేస్ట్ నుంచి ఆ ఎనర్జీని జనరేట్ చేస్తున్నారు. దీని యొక్క ఉద్దేశం అది ప్రధానమైంది. ఎంకరేజ్ ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎస్టాబ్లిష్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్, రెడ్యూస్ ది ఫ్యూయల్ కన్జంప్షన్, ట్రావెల్స్ సంబంధించిన ఫ్యూయల్స్ యూజ్ చేయకుండా ఆల్టర్నేటివ్స్ అడాప్ట్, క్రియేషన్ ఆఫ్ ఆల్టర్నేట్ టెక్నాలజీస్ అన్నమాట, అవి యూజ్ చేయాలనేది ఒకటి. అండ్ బిల్డింగ్ కోడ్స్ కూడా ఎంటైర్ నేషన్కి ఒకటే బిల్డింగ్ కోడ్ ఉండాలనేది ఒకటి దీని యొక్క గోల్స్ అన్నమాట. అలాగే సిస్టమ్ ఎన్ఫోర్స్ లా అండ్ ఆర్డర్, ఫైనాన్షియలీ ఇంక్రీజ్ గ్రీన్ రేటింగ్, reduce the need of pumping water, proper treatment of water, waste water ఉంటుంది, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, అదే బెటర్ డిజైన్ ఆఫ్ టాయిలెట్స్ సంబంధించి కానీ, ప్రమోట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ గ్యాసెస్ అంటే ఆల్టర్నేటివ్ రెన్యూబుల్ ఫ్యూయల్స్ యూజ్ చేయాలనేది, అర్బన్ రెన్యూబుల్ మాస్టర్ ప్లాన్స్, బెటర్ ఎన్ఫోర్స్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్ ఫార్ములేషన్ ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్స్, ఇవన్నీ ఉండాలనేది ఈ యొక్క మిషన్ ఉద్దేశం. నెక్స్ట్ మిషన్ నేషనల్ వాటర్ మిషన్ అన్నమాట. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యువినేషన్, ఈ మూడు దీంట్లో ఉంటాయి, దీని కింద ఉంటాయి. అదే బెటర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, వాటర్ కన్జర్వేషన్, లెస్ వేస్టేజ్, సూటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫార్మింగ్, బెటర్ పాలసీస్, వాటర్ గ్రౌండ్ వాటర్ కానీ, సర్ఫేస్ వాటర్ మేనేజ్మెంట్ కానీ, డొమెస్టిక్ ఇండస్ట్రియల్ వాటర్ మేనేజ్మెంట్, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ కానీ, ప్రొటెక్షన్ ఆఫ్ వెట్ ల్యాండ్స్ కానీ, ఇవన్నీ దీని కిందకు వస్తాయి అన్నమాట. అలాగే ఫంక్షన్స్ రివ్యూ చేయడం, డేటా కలెక్షన్ ఆన్ ది నెట్వర్కింగ్, హైడ్రోలాజికల్, ఆటోమిక్ వెదర్ కానీ, ఆటోమిక్ రెయిన్ గైజ్ స్టేషన్స్ కానీ, ఇంప్లిమెంట్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, క్లైమేట్ సెన్సిటివ్ సంబంధించిన వాటర్ ప్యూరిఫికేషన్ కానీ, డిసాలినేషన్ టెక్నిక్స్ కానీ, ఎనాక్స్మెంట్ ఆఫ్ ది బిల్స్, గ్రౌండ్ వాటర్ రిసోర్స్ సంబంధించి మేనేజ్మెంట్ కానీ, రీసెర్చ్ వాటర్కి సంబంధించి ఎఫిషియన్సీ కానీ, ఇండస్ట్రీలో కానీ, అగ్రికల్చర్ కానీ, డొమెస్టిక్ సెక్టార్లో కానీ దానికి సంబంధించిన రీసెర్చ్, ఇవన్నీ దీని కిందకు వస్తాయి అన్నమాట. అలాగే ఇంటెన్సివ్ ఫర్ వాటర్ న్యాచురల్ పాజిటివ్ టెక్నాలజీ అన్నమాట, నేషనల్ వాటర్ పాలసీ, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ దీని కిందకే వస్తుంది. అప్పుడు వాటర్ ఎఫిషియన్సీ బై 20% పెంచాలనేది దీని ఒకటి అన్నమాట. అవి ప్రధానమైన అన్నమాట. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ అండ్ హిమాలయ ఎకో సిస్టమ్. ఆల్రెడీ హిమాలయ ఎకో సిస్టమ్ అంటే ఆల్రెడీ డ్యామేజ్ ఉంది, హిమాలయాలో డిఫరెంట్ ఆఫ్ పార్క్స్ కట్టి అక్కడ డ్యామేజ్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది. రీసెంట్గా మనం చూసి ఉంటాం 2 times మనకి చార్ధామ్ దగ్గర ఫ్లడ్స్ వచ్చాయి కూడా మనకి దీనికి సంబంధించి. అంటే గ్లాసియర్స్ కరిగిపోయిన ఒకసారి రావడం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ప్రాబ్లం వల్ల ఒకసారిగా వరదలు రావడం మనం చూసాం. ఇవన్నీ దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఈ మిషన్స్ ఈకో సిస్టమ్ దెబ్బతినకుండా చూడాలనేది ఒకటి. ఇది డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంటుంది. అది క్రియేట్ ది ప్రాజెక్ట్ హిమాలయ ఎకో సిస్టమ్, దాని మీద రీసెర్చ్లు ఏం జరుగుతున్నాయి, ఎవరెవరు ఇది బయోడైవర్సిటీ కానీ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కానీ, ప్రొటెక్షన్ కానీ ఏం చేయాలి అనేది దీని కిందకు వస్తాయి అన్నమాట.
అదే హ్యూమన్ నాలెడ్జ్ కెపాసిటీ దానికంటే ట్రైనింగ్ పర్సన్స్ అవ్వచ్చు దాని మీద స్టడీ చేయడం, దాని సిస్టమ్ దాన్ని సేవ్ చేయడానికి ఎకో సిస్టమ్ని హిమాలయాల డిఫరెంట్ స్టడీస్ చేయడం, దాని మీద ఇన్స్టెంట్ కెపాసిటీ క్రియేటింగ్ కేపబిలిటీ కండక్టింగ్ ది లాంగ్ టర్మ్ అబ్జర్వేషన్స్ అనమాట. అంటే ఏ మార్పులు ఏం జరుగుతున్నాయి అనమాట, ఏమైనా ఎక్కువ కరిగి వచ్చేస్తున్నాయా, లేకపోతే ఇంకేదన్నా ఈ డిఫరెంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వల్ల డ్యామేజ్ అవుతుంది, హిమాలయ ఎకో సిస్టమ్ దెబ్బతింటున్న చూడటానికి దీనికి సంబంధించిన అన్ని దీని కిందకు వస్తాయి అన్నమాట. మోడర్న్ సెంటర్ ఫర్ గ్లాసియాలజీ, స్టాండర్డైజేషన్ ఆఫ్ డేటా కలెక్షన్, ఇన్షూర్ interoperability, mapping of natural resources, identification, training with experts and scientists in the area of relevant resource human ecosystem అంటే హిమాలయన్ ఎకోసిస్టమ్స్ కి సంబంధించింది అని దీని కిందకు వస్తాయి అన్నమాట. అలాగే నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దాని కింద పనిచేస్తుంది మిషన్. ఇట్ హ్యాస్ ఎ మ్యాండేట్ ఫర్ రివ్యూయింగ్ డిగ్రేడింగ్ ఫారెస్ట్స్ కానీ, ఇటు ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ ఫారెస్ట్ కవర్ మీద డెన్సిటీ కానీ, కన్జర్వింగ్ బయోడైవర్సిటీ అంటే ఫారెస్ట్ అంటే డిఫారెస్టేషన్ కాకుండా ఫారెస్ట్ పర్సంటేజ్ డెన్సిటీని పెంచడం దీనికి ప్రధాన ఉద్దేశం. అంటే గ్రీన్ ఇండియాగా రెడ్యూస్ ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఫారెస్ట్ కానీ, అండ్ ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్లో ప్లాంటేషన్ చేయడం, మొక్కలు నాటడం అంటే ప్రైవేటు పబ్లిక్ రెండింటి కోఆపరేషన్తో ప్లాంటేషన్ చేయడం, ఇంప్రూవ్ స్కీమ్స్ బేస్డ్ ఆన్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే డిఫరెంట్ స్కీమ్స్ అంటే ఫారెస్ట్ని పెంచే దాంట్లో డిఫరెంట్ స్కీమ్స్ అమలు చేయడం కానీ, ఇవన్నీ నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా కింద చేయాలనేది ముఖ్యమైనది అనమాట. దీనికి సంబంధించిన ఎన్హాన్స్ కార్బన్ సింక్ కింద సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఫారెస్ట్, ఎన్హాన్స్ రిలీజ్ అంటే స్పీసీస్ కానీ ఎకో సిస్టమ్స్ సంబంధించిన ఆ ఫారెస్ట్ డిపెండ్ కమ్యూనిటీస్ కానీ ఇవన్నీ దీని కిందకు వస్తాయన్నమాట. ఇంక్రీజింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ రిమూవల్స్ నేను ఫారెస్ట్ పెంచడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. అవన్నీ దీని కింద ఎకో సిస్టమ్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్ పెంచడం వల్ల ఈ గ్రీన్ హౌస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంటుంది. డెరైవింగ్ స్ట్రాటజీస్ మేకింగ్ ఇండియన్ అగ్రికల్చర్ లెస్ సస్టైనబుల్ టు క్లైమేట్ చేంజ్, ఐడెంటిఫై డెవలప్ న్యూ క్రాప్ వెరైటీస్ కానీ, యూజ్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ అగ్రికల్చర్ టెక్నిక్స్ కానీ, అదే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, రిస్క్ మేనేజ్మెంట్, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, యూజ్ ఆఫ్ బయో టెక్నాలజీ కానీ, ఇన్వెంట్ ఇన్ని డిఫరెంట్ న్యూ టెక్నాలజీని అగ్రికల్చర్లో ఉపయోగించడం, అట్లాగే ట్రెడిషనల్గా ఉన్న వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం, డిఫరెంట్ టెక్నిక్స్ ఇంప్రూవ్ చేసి అడిషనల్గా ఉపయోగించడం, వాటికి సంబంధించిన క్రాప్స్ సంబంధించిన టెక్నిక్స్ ఇవన్నీ ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ దీని కిందకు వస్తుందన్నమాట. అయితే స్ట్రెంగ్త్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ సంబంధించి డెవలప్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ది జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ, రిమోట్ సెన్సింగ్ మ్యాపింగ్ సాయిల్ రిసోర్సెస్ అండ్ ల్యాండ్ యూజ్ మీద రిమోట్ సెన్సింగ్ సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎక్కడ ఏ సాయిల్స్ ఎట్లాంటి ఎఫెక్ట్ ఉన్నాయి దానికి సంబంధించి ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్, కలెక్షన్ ఆఫ్ ది ఆఫ్ సీజన్ క్రాప్స్ కానీ, ప్రిపరేషన్ ఆఫ్ స్టేట్ లెవెల్ అగ్రో క్లైమేట్ అర్లాసెస్ కానీ, స్ట్రాటజిక్ ఎవాల్వ్ విత్ లో ఇన్పుట్ అగ్రికల్చర్ విత్ ఎన్హాన్స్ వాటర్ అండ్ నైట్రోజన్ ఎఫిషియన్స్ కార్ప్స్ కానీ, అంటే ఆ ఏ కార్ప్లో ఎక్కడెక్కడ ఏ సాయిల్స్ కానీ అంటే ఈ రిమోట్ సెన్సింగ్ ఉపయోగించి నేషనల్ జియోగ్రఫిక్ సిస్టమ్ ద్వారా కానీ ఈ అందించాలనేది దీని యొక్క ప్రధానమైన గోల్. అంటే న్యూట్రిషనల్ స్ట్రాటజీ అనమాట. అలాగే యూజింగ్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్, మినిమం టైలింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, రెయిన్ వాటర్ కన్జర్వేషన్, కెపాసిటీ బిల్డింగ్, ప్రొడక్షన్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, కాంపోస్ట్ అలాంగ్ విత్ సబ్సిడీస్ ఫర్ ద కెమికల్ ఫెర్టిలైజర్స్కి సబ్సిడీ ఇవ్వడం, స్ట్రెంగ్తెన్ ది నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇవన్నీ దీని కిందకు వస్తాయి అన్నమాట ఈ మిషన్ కింద. అంటే నేషనల్ మిషన్ ఫర్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది. ఐడెంటిఫై ఛాలెంజెస్, రిక్వైర్స్ రెస్పాన్సిబిలిటీ క్లైమేట్ చేంజ్కి సంబంధించినంతా ఇది ఐడెంటిఫై చేస్తుంటుంది అనమాట. అంటే ఓపెన్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్, సఫిషియంట్ ఫండింగ్ ఫర్ ది రీసెర్చ్, స్ట్రెంగ్తెనింగ్ ది స్ట్రాటజిక్ నాలెడ్జ్ క్లైమేట్ చేంజ్ మీద డిఫరెంట్ ఇంప్రూవ్ చేయడం దానికి. అలాగే గోల్స్ అండ్ డెవలప్ ది రీజనల్ క్లైమేట్ సైన్స్, లెవరేజ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనమాట. ఎఫర్ట్ అండర్టేకింగ్ ఇది లీడింగ్ టు ది ఇండియన్ నేషనల్ నెట్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్ అనమాట. Just taking conducted the 2 years a part of the national obligation under the United Nations framework కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట, దాని కింద ఉంటుంది. అలాగే క్రియేటింగ్ డేటా జనరేషన్ షేరింగ్ సిస్టమ్, మ్యాపింగ్ రిసోర్స్ నాలెడ్జ్ రిలవెంట్ ది క్లైమేట్ చేంజ్, ఐడెంటిఫికేషన్ నాలెడ్జ్ గ్యాప్స్, ఇన్స్పైరింగ్ ఫర్ గ్లోబల్ టెక్నాలజీ ట్రెండ్స్ టు కలెక్ట్ అండ్ టెస్ట్ ది టెక్నాలజీ, క్రియేటింగ్ న్యూ సెంటర్స్ డెడికేటెడ్ ది క్లైమేట్ రీసెర్చ్ అనమాట. అలాగే ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రేమ్వర్క్స్, దీని అన్ని క్లైమేట్కి సంబంధించిన ఏ రీసెర్చ్ చేస్తారో ఏ మార్పులు చేయాలో అన్ని సంబంధించిన ఈ మిషన్స్ కింద వస్తాయన్నమాట. ఇలాగే ఈ 8 మిషన్స్
మనకి ఆ, ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ అండ్ క్లైమేట్ చేంజ్ మీద ఈ 8 మిషన్స్ ద్వారా దీన్ని ఈ ఏవైతే సాధించాలో దానికి సంబంధించిన యాక్షన్స్ కానీ దానికి సంబంధించిన గోల్స్ సాధించడానికి ఇది ప్రధానమైనగా 8 మిషన్స్ ద్వారా ఈ రీచ్ కావడానికి ఉపయోగపడతాయి. ఇది మనకి ఈ పేపర్లో ప్రధానమైన ఇంపార్టెంట్ మిషన్స్ అన్నమాట. చూసారు కదా, ఇవి 8 మిషన్స్ దీనికి సంబంధించిన ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ సంబంధించిన 8 మిషన్స్. దీని గురించి కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతారంటే వాటి ఆ మిషన్స్ లో వాటి లక్ష్యాలు ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి అనేది, గోల్స్ ఏంటి అనేది కూడా కొన్నిసార్లు అడుగుతున్నాడు. అందుకని మనం ఏంటంటే దీనికి 8 మిషన్స్ గురించి కొంచెం డీటెయిల్ మనం తెలుసుకొని ఉంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట మనం. అది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్. మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు దాని ఫుల్ డీటెయిల్స్లోకి మీరు వెళ్ళవచ్చు. ఈ ఇష్టంతో ఈ సక్సెస్ఫుల్గా దీనిలో ఆన్సర్ చేయగలని కోరుతూ